ఎవరు? ఆయన శిరస్సులో ఉన్నాడు. సంఘం అనేది శరీరంగా ఉంటుండగా సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నటువంటి ఆయన గమనిస్తూ ఉన్నాడు. శిరస్సుని అనుసరించి ఈ యొక్క శరీరం ప్రవర్తిస్తూ ఉందా? ఈ శరీరంలోని అవయవాలు ఎలాగ నడుచుకుంటూ ఉన్నాయి, ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎలాగూ ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు? ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు పట్ల, మరి తన కుమారుని దానం చేసిన ఆ తండ్రి అయిన దేవుని పట్ల మనం ఎలాంటి భావం కలిగి ఉన్నాం, ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఆయన సన్నిధిని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన సన్నిధికి వచ్చుట్లో ఎలాగున్నాం, ఆయన గమనించేవాడుగా ఉన్నాడు. ఆయన మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘం. ఆ మందిరంలో మనం ఉండాలని మనకి కోరిక ఉందా? ఆ మహారాజు అంటూ ఉన్నాడు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందయ్యా అంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన సంతోషం ఉందా? ఆయన సన్నిధిలో మన సంతోషం